ఇంకొక విషయం క్లారిటీగా చెప్పనా, నిన్న నైట్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, ఏదైతే చెప్పానో అది వాళ్ళ వరకు వెళ్ళింది. ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. మనలో ఎవరైనా తెలియకుండా ఏమన్నా లీక్ చేశారా? మరి నీకేం తెలుసు? అక్కడ దాకా అయితే వెళ్ళదు. బట్ తనుజ గారు చెప్పేయండి. ఇఫ్ యు నో టెల్ ఆఫ్ విల్ కరెక్ట్ ఇట్. ఈయనేంట్రా ఇప్పుడు నా మీద పడతాడు? నాకేం తెలుసని మీరు మరి కాదు మేడం, 9 మంది ఉన్నాం కదా మేడం, 9 మందిని ఒక్కొక్కరిని అడగండి. ఎందుకు తిండి అడుగుతున్నారు? కాదు, ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. ఆ అమ్మాయి ఒక్కటి వల్ల మొత్తం మా టీమ్ మెంబర్స్ అందరూ మెంటలీ డిస్టర్బ్ అయిపోయారు. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. మీరిద్దరు ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారు. చెప్తున్నా మీరిద్దరు లేరా నువ్వు ఏదో జమీందారులా పోజంట్రా. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. అండ్ ఇది కొంచెం హార్షే, బట్ ఇది పర్సనల్ గా మేము అందరూ ఎఫెక్ట్ అయ్యాం. మా రూల్స్ ఉల్లంఘించి చేసినందుకు సంజన గారు 2 days హౌస్ లోకి రావడానికి వీలు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఐబ్రో పెన్సిల్ నేనైతే చూడలేదు. చూడటం కదా దొంగతనం చేశారు అడుగుతున్నా. దొంగతనమా? ఉంటావంట లేదు. నీ ముఖం చూస్తే అలా లేదే. మనం మనసుల్ని దొంగతనం చేస్తాం గానీ మనుషులు వస్తువుల్ని. అమ్మ పాత డైలాగులు కొట్టి కొట్టి ఇబ్బే రాయరా, కుక్కలు కూడా ఇవ్వడం. క్యారెక్టర్ వైజ్ గా మీరు విలన్ అవ్వచ్చు, బట్ రియల్ లైఫ్ లో మీరు హీరో. థ్యాంక్ యూ బడే. నీకు ముద్దు పెడతా. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు అన్నావు ఎందుకు వేస్ట్ ఫెలో. ఈరోజు సుమన్ శెట్టి అన్న హ్యాండ్సమ్ గా రెడీ అయ్యాడు కదా, చాలా అమేజింగ్. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దామని. సిగరెట్ సార్ ఏమో ఎవరు దాచలేదు, దాచేసారా? నాకు యాక్చువల్లీ నాకు తెలియదు ఏంటంటే మార్నింగ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం గుడ్డు జరిగిందిరా? ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను, గుడ్ మార్నింగ్ గాడిది గుడ్డును చేసేస్తా. ఇచ్చేయండి పాపం, అది లేకపోతే లేదు, నా దగ్గర లేదు. నాకే ఎందుకు అనుమానం పడతారు అందరూ? నా దగ్గర లేదు. నేను తాగుతానా? నేను ఎందుకు దాచిపెడతా? పెద్ద పెద్ద దొంగలు కూడా ఇక్కడ ఉన్నారు, అందులో ఎటువంటి మొహమాటం లేదు. సంజన గారు, మీరు 10 రూపాయలే చూశారు, 11వ రూపాయలు చూడలేదు. నా మాట విని ఆ 11వ రూపాయలు వస్తుంది మెల్లగా. 10:30 వచ్చింది, ఆ అరగోడు వస్తే అదిరిపోద్ది ఈరోజు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. సంజన ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సంజన, మీ ధైర్యం చూశాక నేనిప్పుడు మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాను. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. నో దట్ యు నాట్ ఎ గుడ్ లీడర్. దట్ ఈస్ యువర్ ఒపీనియన్. అది కూడా నేను కొంచెం పాయింట్ అవుట్ చేయాలి, బట్ 2 ఐఎమ్ నాట్ హ్యాపీ, బట్ అగైన్ ఇట్స్ ఫైన్. అది కూడా నిజమేరా. మనీష్ నీకు నువ్వు అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకోనబ్బా. సీజా నేను అర్థం చేసుకోను. ఇంకా మనీష్ నువ్వు ఇప్పుడు చెప్పావు కదా, నేను విన్నాము. మేము చెప్పేటప్పుడు కూడా విను. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. తీసుకో అని చెప్పడం ఆఫ్ యువర్ బిజినెస్ ప్రియా. ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఐ యామ్ ప్లేయింగ్ మై డామ్ గేమ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. కెప్టెన్సీకి పోటీ పడేది పైన చెప్పిన 5గురే అయినా వారిలో ఒకరు కెప్టెన్ అవ్వాలంటే వారికి ఒక్కో సపోర్టర్ అవసరం ఉంటుంది. ఏమ్మా నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? మిస్అండర్స్టాండింగ్స్ ఏమున్నా సార్ట్ అవుట్ చేసుకోండి, తర్వాత ఒక దాని మీద ఫిక్స్ అవుదాం. సింపుల్ రూల్స్ చెప్తున్నా. కాలు కింద ఏ విధంగా టచ్ అయినా ఎనీవే నేను ఎలిమినేట్ చేస్తాను వాళ్ళని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. గ్రీన్ ముందే తీసారు మీరు. సారీ, గ్రీన్ పడింది కదా అనుకుంటే తీసారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతి పోయిందా నీకు? సింపుల్ రూల్ చెప్పినాను అన్న. అవును, మీరు ఆపాలి కదా. పోనీ నాకేం తెలుసు? గ్రీన్ వాళ్ళకి చెప్పినట్టు నాకు చెప్పాలి కదా. ఈ మాటలే చెప్తున్నాను. ఇమాన్యుయల్ గారు అన్నప్పుడు ఫస్ట్ పవన్ కి ఇంకా గ్రీన్ పడలేదు ఆగండి అని చెప్పారు కదా, నాకు చెప్పాలి కదా. ఒక సింపుల్ మిస్టేక్ ని యాక్సెప్ట్ చేయను, నువ్వే ఫెయిల్ అయినా. సింపుల్ మిస్టేక్, మీది మిస్టేక్.